నారాయణం శ్రీమద్ రామాయణం ప్రాంగణం మన విజయనగర పట్టణానికి అతి సమీపాన సుందర రమణీయ ప్రకృతిలో అత్యంత వైభవోపేతంగా 15 ఎకరాల సువిశాల స్థలంలో మహారమణీయంగా కన్నుల పండుగగా రామబాణాకృతిలో నిర్మాణం చేయబడిన మహత్తరమైనటువంటి ప్రసిద్ధ దేవాలయమే మన రామనారాయణ శ్రీమద్ రామాయణ ప్రాంగణం. ఈ రామనారాయణాన్ని నిర్మాణం చేయాలన్న సంకల్పకర్త నారాయణం నరసింహమూర్తి గారు, ఆలయ చైర్మన్ గారు. వారి యొక్క కలల సౌధమే రామనారాయణం. ఈ రామనారాయణాన్ని నిర్మాణం గావించి నేటికి 12 సంవత్సరాలు పుష్కర కాలం పూర్తి చేసుకుని నేటికి 13వ సంవత్సరంలో 13వ వసంతంలోకి అడుగుపెట్టింది. 2014 లగాయతు 2026వ తారీఖు వరకు, అంటే రేపు మనం మార్చ్ 26 శుక్రవారం నాడు నిర్వహించేటువంటి శ్రీరామ వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని మనం లెక్కగట్టినట్లయితే 12 శ్రీరామనవమి మహా కళ్యాణాలను పూర్తి చేసుకుని 13వ కళ్యాణంలో అడుగుపెట్టి ఉన్నారు. ఈ శ్రీరామనవమి వసంత నవరాత్రులు పురస్కరించుకొని ఆలయ ట్రస్టీస్, ఆలయ ధర్మకర్తల మండలి భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా తగు జాగ్రత్తలను తీసుకుంటూ ఈ వసంత నవరాత్రి మహోత్సవాలని ముందరికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగా రేపు శుక్రవారం నాడు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 5 గంటల నుండి కూడా సుప్రభాత అర్చన ఆది కార్యక్రమాలు మొదలుకొని ఉదయం 7 గంటలకు శ్రీ హనుమత్ సీతాలక్ష్మణ సమేత కోదండ రామచంద్ర స్వామి వారికి పంచామృత విశేష స్తవన తిరుమందిర మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. తదనుక్రమంగా ఉదయం 10 గంటల నుండి కూడా స్వామివారికి రామతారక మూల మంత్ర హవనం విశేష హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తరువాత మధ్యాహ్నం 12 గంటలకు మహాపూర్ణాహుతి నిర్వహించడం జరుగుతుంది. అదే రోజున సాయంత్రం 5:30 గంటల నుండి కూడా శ్రీ రామచంద్ర స్వామి వారికి విశేష మహావార్షిక కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహించడానికి శ్రీమాన్ వైఖానస ఆగమ వాచస్పతి అగ్నిహోత్రం శ్రీనివాసాచార్య స్వామి వారి గురువు గారి పరంపరలో వచ్చినటువంటి వారి శిష్య బృందం, అట్లానే శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞానపీఠం, తిరుమల తిరుపతి దేవస్థానం, వేదిక్ యూనివర్సిటీ వైఖానస విభాగాధిపతి డీన్ అయినటువంటి డాక్టర్ టి బ్రహ్మాచార్య గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతముగా కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. శ్రీరామనవమి పర్వదినమున మన వీధుల వాడవాడలా కూడా రామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం మనందరము కూడా ఉదయం చేసుకోవడం గమనిస్తూ ఉంటాం. కానీ ఏంటంటే శ్రీమాన్ మా గురువర్యుల ఆదేశం మేరకు భక్తులందరూ కూడా ప్రసన్నంగా వచ్చి స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవంను అత్యంత భక్తి శ్రద్ధలతో వీక్షించాలన్న కారణంతో వారికి ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఉండాలని సద్భావనతో ఆలయ ట్రస్టీ వారు శ్రీమాన్ గురువర్యుల ఆదేశానుసారముగా సాయం సంధ్యా వేళలో చల్లని సాయంత్రం నడుమ అత్యంత రమణీయమైన సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం సాయంత్రం పూట పెట్టడం విశేషముగా మనకి అనాదిగా పుష్కర కాలముగా మనకి వస్తున్నటువంటి ఆచారంగా మనం భావన చేయవచ్చు. ఈ కళ్యాణ మహోత్సవంకు వచ్చేటువంటి ఏ ఒక్క భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి ఆలయ ట్రస్టీ వారు ధర్మకర్తల మండలి విశేష శ్రద్ధను వహించి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఎటువంటి అసదుపాయం కలగకుండా సకల సదుపాయాలను ఏర్పాటు చేయడమే కాకుండా వారి దేవాలయానికి వచ్చి వెళ్ళడానికి సౌలభ్యం కొరకు ఉచిత బస్సు ప్రణాళికను కూడా సమాలోచన చేసి నేటికి 12 సంవత్సరాలుగా ఇదే పద్ధతిలో భక్తులు సౌకర్యార్థము వివిధ కోణాలలో ఆలోచన చేసి మొత్తం అన్నింటినీ కూడా సక్రమంగా అమలుపరచడంలో విజయవంతం అవుతూ ఉన్నారు. అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా చేయడానికి కళ్యాణ మహోత్సవం చేయడానికి ఇది రామనారాయణం కట్టిన తర్వాత 2014లో ఇనాగ్రేట్ చేసిన తర్వాత టెంపుల్ని 13వ కళ్యాణం, రాముడి వారి 13వ కళ్యాణం జరుగుతుంది. నిత్యం ప్రతి నెలా కూడా పునర్వసు నక్షత్రం కళ్యాణం జరుగుతుంది. అలా 150 కళ్యాణాల పైన జరిగేవి. ప్రతి నెల శ్రీరామనవమికి జరిగే కళ్యాణం మనకి 13వ సంవత్సరం. సో ఇప్పుడులాగే మనం అన్ని రకాల ఏర్పాట్లు సుమారు 20,000 మంది ఇప్పుడు కూడా రావడం, సాయంత్రం మనం చేయడం కూడా కళ్యాణం మొత్తం ఊరూరా కూడా అన్ని ఊళ్ళో కూడా మధ్యాహ్నం జరుగుతుంటుంది. మనం గురువు గారి ఉపదేశం మేరకు
అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు గారిని మా గురువు గారు వారితో మాట్లాడుకొని సాయంత్రం చేయడమే నిర్ణయించుకొని అప్పుడు కూడా మొదటి నుంచి కూడా ఇప్పటివరకు మేము సాయంత్రం కూడా చేస్తున్నాం. సాయంత్రం 5 గంటలు మొదలెట్టి 9 గంటల వరకు అనేక వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం విశాఖపట్నం గోపీనంబాల ఆచార్యులు గారు మా ప్రధాన అర్చకులు మా గురువులు రావు శిష్యులు అందరూ కూడాను వాళ్ళందరూ సమక్షంలో వేద పాఠశాల తిరుమల దేవస్థానం వేద పాఠశాల మన ప్రాంగణంలో ఉన్న వేద పాఠశాల మనం వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు మనం ఇచ్చాము. ల్యాండ్ అన్ని బిల్డింగ్ అది. సో వారి సమక్షంలో వేద పాఠశాల పిల్లలు సమక్షంలో అలాగే చైతన్య బ్రదర్స్ వాళ్ళ సంగీతంతో అలాగే వేదాలు మంత్రాలు సంగీతం అన్నీ మేళవించి కూడా అత్యంత వైభవంగా ఇప్పుడు జరుగుతుంది. అందరూ ఎంతోమంది కొన్ని వేల మంది కూర్చొని ఎంతో ఆనందపడి స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. ఇలాగే మనం అందరికీ కూడా ఏర్పాట్లు చేయడం వాళ్ళందరికీ ప్రసాద ఉదయం నుంచి జరిగే కార్యక్రమాలకి ఆ రోజు ఉదయాన్నే అభిషేకాలు జరుగుతాయి. స్వామివారికి అభిషేకాల తర్వాత మధ్యాహ్నం హోమం జరుగుతుంది, పూర్ణాహుతి జరుగుతుంది. సాయంత్రం కూడా 5 గంటలకు కళ్యాణం మొదలవుతుంది. అలాగే 2వ రోజు నాడు ఉదయాన్నే మహాసామ్రాజ్య పట్టాభిషేకం ఉంటుంది. అలాగే మనం రామస్తూపం కట్టాము అక్కడ 2020లో. ఆ రామస్తూపంలో అందరూ ఎవరికి ఇచ్చినా కూడా రామకోటి అందరూ వేసుకుని ఉంటారు. 2020 నుంచి ఇప్పటివరకు 6 సంవత్సరాల్లో సుమారు 45 కోట్ల నామాలు అందులో వేయడం జరిగింది. అందరూ భక్తులు తెచ్చిన నామాలు అవి కూడా అందరూ మనకి కొరియర్ చేస్తుంటారు. కొంతమంది ప్రత్యేకంగా తెచ్చిస్తారు, కొంతమంది కోటి రాసి తెచ్చిన వాళ్ళకి వాళ్ళ కోసం కూడా ఓపెన్ చేసి అందరూ వేయిస్తుంటారు ఆ రామకోటి కూడా. అలాగే సుమారు 45-46 కోట్లు అయింది. ఈసారికి 50 కోట్లు అయిపోద్దామని మనం ఆశిస్తున్నాము. రేపు శ్రీరామనవమి నాడు పట్టాభిషేకం చేసే తరుణంలోని అందరూ గురువు గారు చెప్పడం ఏంటంటే ఒక 1 కోటి నామాలు ఉంటే స్తూపంలోని ఒక 1 కిలోమీటర్ రేడియస్లో వైబ్రేషన్స్ ఉంటాయి, మంచివి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయని చెప్పేవారు. అలా ఎన్ని కోట్లు ఉంటే అన్ని కిలోమీటర్ రేడియస్లో ఆ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి. సో ఆ ఉద్దేశంతో స్తూపం కట్టడం ఇందులో అందరూ రామనామాలు వేయడం జరుగుతుంది. సో అది ఆ కార్యక్రమం 28వ తారీఖున జరుగుతుంది. మా ఉదయం పట్టాభిషేకం జరుగుతుంది. సో సాయంత్రం ఉద్యాల సేవ కూడా జరుగుతుందండి. ఆ రోజు 28వ తారీఖు సాయంత్రం ఈ అన్ని కార్యక్రమాలు కూడా భక్తులందరినీ కూడా వచ్చేటట్టు మీడియా ద్వారా కూడా తెలియజేస్తే ఎంతో ఆనందం ఉంటుంది.